ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్ని నేటి పాఠ్యాంశముగా మనం చదువుకుందాం. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట రోమా పట్టణంలో ఉన్న విశ్వాసులైన వారందరినీ ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు రాసిన ఈ మాట. మీకు చాలాసార్లు చెప్పాను, రోమా పట్టణం అంటే దాదాపు ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం, సుమారుగా 800 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని అయితే కనుక పరిపాలించిన పట్టణం. రోమా సామ్రాజ్యం దగ్గరికి వస్తే సుమారుగా ఒక 800 సంవత్సరాల పాటు అప్రహితంగా ఆ సామ్రాజ్యం అయితే కొనసాగింది అని చరిత్ర అయితే చెప్తుంది. ప్రపంచాన్ని అంతటినీ పరిపాలించడం, ఏదో ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని కాదు, ప్రపంచం అంతటిని కూడా అయితే కనుక ఆ రోజు వాళ్ళు పరిపాలించారు. అందుకనే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని ఒక సామెత ఉంటుంది. అంటే అన్ని దారులు రోమ్ వైపు వెళతాయి. ఎందుకంటే రోమ్లో చక్రవర్తి ఉంటాడు. ప్రపంచంలో ఉన్న ఏ దేశం నుంచి అయినా కానీ ఒక రోడ్డు, ఆ రోడ్డు అయితే కనుక రోమా పట్టణానికి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేశారు. మన దేశం దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన దేశము చైనా లేకపోతే కనుక పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ అని ఏదైతే అన్నామో వీటన్నిటి మీద కూడా సిల్కీ వే అని ఒక రోడ్డు ఉండేది. ఆ దారి పేరు అయితే కనుక కొండల్లోంచి కోనలు చేసి ఇక్కడి నుంచి కూడా అక్కడికి ఆ పట్టణానికి వెళ్ళేటట్టుగా మార్గం ఏర్పరిచారు. అంత గొప్ప పట్టణం. ఆ గొప్ప పట్టణం అనుకున్నప్పుడు వాళ్ళకున్నది అధికారం ఉంది. అక్కడి నుంచి చక్రవర్తి ప్రజాపాలన సాగిస్తాడు కనుక అందరూ కూడా గొప్పగా చూసేవారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ధనవంతులై ఉంటారు, అధికారులై ఉంటారు. అక్కడైతే కనుక పరిపాలనలో భాగస్వామ్యం వహించే ఆ రాజ కుటుంబీకులైతే కనుక అక్కడ ఉంటారు. కాబట్టి అక్కడున్న వాళ్ళందరూ కూడా తమ్మును తాము గొప్పగా ఉంచుకుని మాకు అన్నీ తెలుసు అనుకునే భావనతో బ్రతికే మనస్తత్వం. అలాంటి వారి దగ్గర అయితే కనుక సంఘం స్థాపించబడింది. అది తొలినాళ్ళలోనే పౌలు గారైతే కనుక ఆయన జీవించి ఉండగానే అక్కడ సంఘం అయితే కనుక ప్రారంభించబడింది. ఆ సంఘమును ఉద్దేశించి కొన్ని మనుషులైతే కనుక మన మాటలైతే చెప్పుకొస్తున్నాడు. ఆ 2వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏముందో చూడండి. అక్కడ తీర్పు తీర్చు మనుషుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. అక్కడైతే కనుక చక్రవర్తి గారు ఉండేది కదా. ప్రపంచంలో వచ్చిన ఏదన్నా పెద్ద వ్యాజ్యం ఉంటే సుప్రీంకోర్టు స్థానం అని అనుకునేటట్టయితే, ఏదో మన భారతదేశానికి సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంటుందండి, హైకోర్టు అయితే కనుక అమరావతిలో ఉంటుంది, లేకపోతే జిల్లా కోర్టు అనుకుంటే మనకైతే ఏలూరులో ఉంటుందండి. అంటే కోర్టులు ఏదైనా సమస్య వస్తే కనుక తీర్పులు చెప్పడానికి ఉండే న్యాయమూర్తులు. ఒకవేళ దేశానికైతే కనుక అది ఢిల్లీలో ఉందనుకుంటే, మరి ప్రపంచానికే ఒకవేళ కనుక చక్రవర్తి అనుకుంటే ప్రపంచంలో ఉన్న ఏ సమస్య అయినా కానీ ఇక హై లెవెల్లో పరిష్కరించబడాలనుకుంటే కనుక ఆ రోమ్ పట్టణానికి వెళ్ళాలి. పౌలు గారు, పేతురు గారు ఇలాంటి వారందరూ కూడా ఆ రోమ్ పట్టణంలోనే తీర్పు కోసం వెళ్ళి అక్కడే చనిపోయారు. వాళ్ళు శిక్ష వాళ్ళకి అక్కడే విధించారు. సో అలాంటి వారు అంటే అక్కడ ఉన్నదంతా కూడా అది రాజు ఉండే స్థానం కనుక, చక్రవర్తి పరిపాలించే స్థానం కనుక అందరికీ తీర్పులు చెప్పడం కోసం, న్యాయం కోసం ఆ పట్టణానికి వెళతారు. సో అక్కడ తీర్పులు చెప్పేటప్పుడు వీళ్ళేనంటే వెనక ముందు చూస్తారా, న్యాయాన్యాలు పరిశీలిస్తారా, లంచానికి లోబడతారా, లేకపోతే కనుక వ్యక్తిగతమైన స్వార్థానికి వాళ్ళైతే కనుక పాల్పడతారా, రకరకాలు ఉండొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలాంటి మనస్తత్వంతో ఉంటారు కనుక వాళ్ళకి చెప్తున్నమాట, తీర్పు తీర్చు మనుషుడా, నీవెవ్వడమైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ప్రతి ఒక్కరికి ఈరోజు లోకంలో ఉన్న అలవాటు ఏంటంటే అందరూ ఈరోజు జడ్జిలేనండి. సహజంగా తీర్పు అనుకున్నప్పుడు, లేకపోతే న్యాయం చెప్పడం అనుకున్నప్పుడు, శిక్ష విధించడం అనుకున్నప్పుడు కోర్టులో చేస్తారు. కానీ మన దగ్గరకు వస్తే కనుక మన మీద అందరూ మాట్లాడతారు. ఇంటి పక్కోళ్ళు తీర్పులు చెప్తారు, మన ఎదురింటోళ్ళు తీర్పులు చెప్తారు, ఇంట్లో భర్త భార్య మీద తీర్పు చెప్తాడు. ప్రతి చిన్న విషయానికి ఎదుటి వాళ్ళు తప్పు ఎతకటం అనే మాట ఈరోజు ప్రపంచంలో అందరికీ ఉన్న జబ్బు.
ఈరోజు ప్రతి చిన్న విషయాన్ని కూడా అయితే కనుక ఎదుటి వారికి తీర్పులు చెప్పడం అలవాటు. నువ్వు అలా చేయొచ్చు కదా, లేకపోతే ఇలా చేయకూడదు కదా, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, నువ్వు ఎందుకు తిన్నావు, ప్రతి దానికి ఏదైనా చిన్న పొరపాటు వస్తే వెంటనే దాన్ని అయితే కనుక పోస్ట్ మార్టం చేస్తే అది గొప్పగా చీల్చి చెండాడేయటం అనేది మనుషులకు అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైనా అనుకోని సంఘటన జరిగి కొంచెం మన వల్ల ఏదైనా తప్పిదం జరిగింది అనుకుంటే వెంటనే ఏమంటే తెలుసా, నేను చెప్తూనే ఉన్నాను వినవగా నా మాట, నేను అంటూనే ఉన్నాను, నేను భయపడుతూనే ఉన్నాను, ఇదిగో నువ్వు ఇలా చేస్తావన్న సంగతి నాకు తెలుసు ముందుగానే. ప్రతిదానికి వాళ్ళు చేసింది ఏమైందో, దాంట్లో ఉన్న పొరపాటు ఏంటో, మంచి జరిగిందో చెడు జరిగిందో తెలియకుండా ప్రతి ఒక్కరు కూడా తోటివారికి తీర్పులు చెప్పడం. ఇక్కడ కూర్చున్న మనందరికీ ఉన్న జబ్బు కూడా అదే. అవకాశం దక్కితే కనుక చిన్న పెద్ద కూడా తేడా చూడరు. నేను ఈ మాట అనొచ్చా లేదన్న సంగతి కూడా తెలియదు. దాన్ని పూర్వపరాలు తెలియకుండానే ఎవరికి వాళ్ళు తోటివారికి అయితే కనుక తీర్పులు చెప్పే పరిస్థితి వస్తుంది. ఎలా చెప్పేవరా, నువ్వు చదువుకున్నావా, నీకు న్యాయశాస్త్రం తెలుసా, ధర్మం తెలుసా అంటే కనుక నాకు తెలుసండి, నాకు తెలుసు. ఇది దేవుని ధర్మం అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేవుని పేరు మీదుగానే ధర్మాన్ని బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈరోజు చదువు సంఖ్య లేకపోయినా పర్లా, చట్టం అంటే ఏంటో తెలియకపోయినా పర్లేదు, చరిత్ర అంటే ఏంటో లోక జ్ఞానం అంటే ఏంటో కూడా తెలియని వారు కూడా ఈరోజు ప్రతి విషయంలో కూడా దేవుని అడ్డం పెట్టుకునైతే కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. ఎదుటివారికి తీర్పు చెప్పటం, అవతలవాడు చేసిన ప్రతి దాంట్లో కూడా వేలు పెట్టేయటం, ఎదుటివారి గురించి కనుక కించపరిచి మాట్లాడటం. ఏ చిన్న పని జరిగినా ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచిస్తే కనుక మీరు చేసే తప్పేంటో మీకు అర్థమవుతుందండి. తీర్పు చెప్పొద్దు అంటున్నాడు యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పటికల్లా, నువ్వెవ్వరికీ తీర్పు తీర్చుకో. నువ్వు తీర్చడం మొదలు పెడితే నీకు కూడా తీర్చేవాడు ఇంకొకడు వస్తాడు. తాడిని తన్నేవాడు ఉంటే కనుక వాడి తలను తన్నేవాడు ఒకడు ఉంటాడని లోకంలో సామెత అంట. నాకు అవకాశం కలిగింది కదా అన్న ఉద్దేశంతో మీ వైపు వేలెత్తి నేను చూపిస్తే 10 మంది నా వైపు వేలు ఎత్తి చూపించడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఎవరికి మీరు తీర్పులు తీర్చకండి. ఏం జరిగిందో మీకు తెలియదు కదా. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి అయితే కనుక పొలోమంటే జన్మంతా పోగేసుకుని తీసుకొచ్చారట. అందరూ కూడా ఆవిడ వైపు వేలెత్తి చూపిస్తున్నారు. ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టుబడింది కదా, మేమైతే కనుక రెడ్ హ్యాండెడ్గా కళ్ళారా చూసి మీకు తీసుకొచ్చాం. అది వాళ్ళ నేరారోపణ. వాళ్ళందరూ కూడా యేసుప్రభు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు అయితే కనుక ఒకటే అన్నాడట, మీలో పాపం లేనివాడు. అవును, మీరు తీర్పులు చెప్తున్నారు కదా, ఆమె తప్పు చేసిందని కన్ఫర్మ్డ్గా మీరైతే కనుక నిర్ణయించేశారు కదా, నో ప్రాబ్లం. ఓ పని చేయండి, మరి శిక్ష విధించాలనుకుంటే కనుక మరి విధించేంత అర్హత కూడా ఉండాలిగా. ఎదుటివాడు తప్పు చేశారని చెప్పటం ఈజీ, కానీ ఎదుటివాడు తప్పుని ఎదకాలనుకుంటే ముందు ఆ తప్పుని ఎన్నగలిగే శక్తి నీ దగ్గర కూడా ఉండాలి కదా. నువ్వు ఏ తప్పు చేయని వాడు అయితే కనుక ఎదుటివాడు తప్పు చేశారని చెప్పడానికి అర్హత ఉంటుంది. నీ ఒళ్ళంతా బురద పెట్టుకుని ఎదుటివాడు ఒంట్లో ఉన్న మచ్చను గురించి మాట్లాడుతున్నావేంటి? లోకంలో మనుషులైతే కనుక యేసుప్రభు వారు చెప్తారు, నీ కంట్లో ముందు దూలం ఉంది, పెద్దది పెట్టుకున్నావు, కానీ ఎదుటివాడు కంట్లో ఉన్న నలుసును వెతకటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. ఇది ఎక్కడ గొడవ? నీ జీవితం అంతా అక్రమం, నీ జీవితం అంతా అబద్ధం, మోసాలతో బ్రతుకుతావు. నిన్ను చూసినప్పుడు కనీసం నీ తల్లిదండ్రులకో నేను కట్టుకున్న భర్త భార్యకు కూడా చిరాకు అనిపిస్తుంది. కానీ నీ గొప్పతనం ఎలా ఉంటుందంటే కనుక బయటికి వెళ్ళినప్పుడు పక్క వాళ్ళందరి గురించి మాత్రం నువ్వు చులకనగా మాట్లాడుతూ మాత్రం ప్రారంభిస్తావు. నీ ఇంట్లోనే నేను గౌరవించను, కానీ నువ్వు మాత్రం అందరి గురించి మాత్రం అపాస్యపు ధోరణితో మాత్రం మాట్లాడతావు. కనీసం మనుషులకి ఈరోజైతే కనుక ఏముండదు, నోరు కొంతమందికి ఉన్నదనుకుంటే ఎందుకు వాగుతారో తెలియదు. ఎప్పుడు చూసినప్పుడు కూడా పక్కోళ్ళ గురించి మాట్లాడితే ముందు నా సంగతి ఏంటి, నా జీవితం ఏంటని ఎవరు ఆలోచించరండి. వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక మొత్తంతో కంపే కదా మన జీవితాలు. మాట్లాడడం లేదు ఎదుటివారన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటాం, ఎందుకంటే పెంట మీద రాయింతికి వేయటమని చెప్పి అవతలవాడు మాట్లాడలేదు అంతే. కానీ మనం శృతి మించామనుకోండి మొత్తం వాళ్ళందరూ కూడా తవ్వటం ప్రారంభిస్తారు. చీ అనుకునే బ్రతుకు మొత్తం అల్రపాలయ్యే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ మాట చిన్నవాళ్ళు మొదలుకొని ఇంట్లో భార్య భర్తల దగ్గర ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునే మాటలు మొదలుకొని ఏదో న్యాయస్థానాల్లో తీర్పు చెప్పే న్యాయమూర్తుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా పౌలు గారు ఒకటే చెప్తున్నాడు, తీర్పు తీర్చు మనుషుడా. ఎదుటివాడు మంచి చేశాడనో చెడ్డ చేశాడనో వాడు దొంగనో దొరనో నువ్వు తీర్పు తీరుస్తున్నావు కదా. ఏమర్థమైంది నీకు? ఏం కనపడింది? నువ్వేం చూడగలిగావు? ఎవరో చెప్పిన 4 మాటలు విని అదే నిజమైపోద్దా? ఎవరో చెప్పిన 4 అబద్ధపు మాటలు దొంగ సాక్ష్యాలను బట్టి అయితే కనుక అది నిజమైపోతుందా? వాటిని బట్టి తీర్పు తీరిస్తే కనుక యథార్థంగా తీర్పు తీర్చే దేవుని దృష్టిలో నువ్వు నేరస్తుడు అవుతావు. మంచి చెడ్డలు తెలియకుండా నువ్వు తీర్పు కోసం వెళ్ళావనుకుంటే కనుక నువ్వే నష్టపోయే పరిస్థితి వస్తుంది కదా.
అందుకనే తీర్పుల గురించి చెప్పుకుంటూ వస్తూ నాకు అన్నీ తెలుసని ఎవరైతే అనుకుంటున్నారో ఆ పారాగ్రాఫ్ అంతా చెప్తూ అక్కడ 13 వచ్చిన దగ్గరికి అంటాడు, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. నాకు లా తెలిసింది అనొద్దు. ధర్మశాస్త్రం అనుకుంటే కనుక మోషే గారు ఇచ్చిన లా, లేకపోతే కనుక రోమా పాలకులు వాళ్ళ లా. మన దేశం దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకు కూడా సిఆర్పిసి అంటారు. ఇగో ఇప్పుడైతే కనుక బిఎన్ఎస్ అనేది కనుక కొత్తగా పెట్టారు. మనకు రాజ్యాంగం, దానిని బట్టి అయితే కనుక మన ప్రభుత్వాలు చేసిన చట్టాలు, మనకైతే కనుక న్యాయమూర్తులు అయితే కనుక పలికే సెక్షన్ల దగ్గరికి వస్తే కనుక మనకు కూడా చట్టం ఉంది, లా అంటారు. నేను తెలుసు నాకు అనుకోవటం కాదు, నేను చదువుకున్నానే దాని గురించి. అక్కడ వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాలేరు, కానీ నువ్వు మంచి చేయాలి. ఏమని తెలుసా? ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడతారు. నువ్వు ఏదైతే లా అంటున్నావో, ఏదైతే చట్టం అంటున్నావో, ముందు నువ్వు దాన్ని పాటించి అప్పుడు మిగతా వాళ్ళని అయితే కనుక పాటించలేదని తీర్పు చెప్పు. ముందు నీ దగ్గరే చట్టం లేదు, నీ దగ్గరే న్యాయాన్ని అనుసరించి నడవటం లేదు, నువ్వే ఉండవలసిన విధంగా లేవు, ధర్మాన్ని అనుసరించావు, కానీ పక్క వాళ్ళు మాత్రమైతే కనుక అనుసరించాలని బలవంతం చేస్తావు. ఈరోజు ధర్మం పేరుతో అయితే కనుక ఎన్నో గొడవలు అయిపోతున్నాయండి. ఏదో మేము తెలుసుకున్నదే గొప్ప అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతగా ధర్మం అంటే ఏంటో మొదట నువ్వు తెలుసుకో, దాన్ని ఆచరించి చూపించు. నువ్వు ఆచరించి చూపించి ధర్మాన్ని అనుసరించడం వల్ల ఇంత గొప్ప ఉంది, దీనివల్ల మనిషి బ్రతుకు ఇంత సౌఖ్యంగా ఉంటుంది, మన సమాజం అయితే కనుక ఇంత గొప్పగా బతుకుతుందని చేసి చూపించిన తర్వాత అప్పుడు మిగతా వాళ్ళకి చెప్పడానికి అయితే కనుక అర్హత ఉంటుంది. కానీ ఈరోజు మనం తెలియదు, అది ఏంటో కూడా పూర్తిగా తెలియదు కొంతమందికి. కానీ ప్రతి ఒక్కరూ కూడా అయితే కనుక లా గురించి మాట్లాడేవాళ్ళే, అందరూ కూడా ధర్మాన్ని గురించి మాట్లాడేవాళ్ళే, అందరూ చట్టాల గురించి మాట్లాడేవాళ్ళే. ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివాడి నీతులు చెప్పడానికి ప్రయత్నించడమే తప్ప, ఇంతగా ముందు ఆ నీతి నేను అనుభవించాలి కదా, ఆ నీతిని నేను అనుసరించాలి కదా, ఎదుటివాడికి చెప్పే ముందైతే నేను చేయాలి కదా. నా కొడుకుని సిగరెట్ తాగొద్దు అని నేను చెప్తున్నాను, నీతులు చెప్తున్నాను, తాగకూడదు, అలా అవుతుంది ఇలా అవుతుంది అని. ముందు నా కొడుక్కి సిగరెట్ తాగొద్దని చెప్పాలనుకుంటే ముందు ఆ సిగరెట్ తాగటం నేను మానేయాలి. నా నోట్లో సిగరెట్ పెట్టుకుని నేనైతే పీల్చుకుంటూ నా కొడుకుని త్రాగొద్దంటే ఎట్లా? నేను మందు కొడుతూ ఎదుటివాడిని కొట్టొద్దని చెప్తే ఎట్లా? నేను పేకాడుతూ ఎదుటివాడు పేకాడితే తప్పని చెప్తే ఎట్లా? నేను చేయకుండా పనులు చేస్తూ మరొకరిని కనుక ఇలా చేయొద్దని చెప్తే కనుక అది ఎక్కడ కుదురుతుంది? దేవుడైతే కనుక ఈ మాటని నీకు చెప్తున్నాడు, ముందు నువ్వు ఆచరించి చూపించు. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో, ఎదుటివాడికి ఏదైతే కనుక నీతిని బోధిస్తున్నావో, ప్రభుత్వాధికారులు ఉన్నారనుకోండి, మనలో కనుక ఏ లోపం దొరుకుద్దా అని చూస్తారు. పోలీసు వారి దగ్గరికి వస్తే కనుక నువ్వు అది చేసావు ఇది చేసావు అని చెప్పి మన మీద కేసులు పెట్టింది పోలీసు వాళ్ళే. కానీ ఎవరు ఏమీ చేయకుండా ఏదో పల్లెటూరు వాళ్ళు అమాయకంగా, వాళ్ళకైతే లోకము తెలియదు, ఏదో అనుకోకుండా చిన్న పొరపాటు జరిగితే కనుక వాళ్ళు జుట్టుపట్లు లాక్కెళ్ళి లోపల వేసేస్తారు. కానీ వీరు చేసింది ఘోరంత తప్పు. కానీ ఆ పోలీసు వారి దగ్గరికి వస్తే కనుక అసలు పెద్ద పెద్ద దొంగలందరూ కూడా అక్కడే ఉన్నారన్న సంగతి మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంటుంది. వాళ్ళ ముందైతే కనుక లా అంటే ముందు వాళ్ళు పట్టించుకోరు, ధర్మాన్ని వాళ్ళు పాటించరు. కానీ ఎవరన్నా ఏదైనా చిన్న పొరపాటు చేస్తే కనుక పెద్ద హడావుడి చేసి భయపెట్టి బెదిరించి వాళ్ళైతే కొట్టో తిట్టో లేకపోతే వారి దగ్గర ఏదో ఒకటి వసూలు చేసేంత వరకు వాళ్ళు ఊరుకోరు. ముందు చెప్పేవాళ్ళే ముందు పాటించే పద్ధతిలో లేరు. ఇది తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు అదే చెప్తాడు, నీ పిల్లలకి ఏదైనా చెప్పాలి అనుకుంటే, నీ పిల్లలు కనుక సరైన పద్ధతిలో పెంచాలనుకుంటే ముందు మీరు పాటించేప్పుడు మాట్లాడండి. నీ భర్తకి ఏదైనా నువ్వు చెప్పాలనుకుంటే కనుక నువ్వు ముందు పాటించు భార్యగా. నీ భార్యని సరైన పద్ధతిలో పెట్టాలనుకుంటే నువ్వు భర్తగా అయితే కనుక నువ్వు ఉండాల్సిన పద్ధతిలో నువ్వు ఉండు. నువ్వు లోకంలో నువ్వు అన్నదమ్ములకి చెప్పాలనుకుంటున్నావా, స్నేహితులకు చెప్పాలనుకుంటున్నావా, అధికారులుగా మాట్లాడుతున్నావా, నాయకులుగా నువ్వు ఉన్నావా, వాట్ ఎవర్ మీరు ఎలాగైనా పర్వాలేదు. కానీ ఎదుటివాడికి ఏదైనా చెప్పాలి అనుకుంటే ముందు నేను పాటించాలి. నాలో ఏ లోపము లేకుండా చూసుకొని అప్పుడు ఎదుటివాడికి చెప్పడానికైతే కనుక అర్హత ఉంటుంది. ఇదిగో నేను పాటించాను, దీనివల్ల ఇంత చక్కటి మేలు ఉంది, నేనైతే కనుక ధర్మాన్ని అనుసరించడం వల్ల అయితే కనుక నా జీవితానికి ఇంత ప్రయోజనం ఉంది, నేను చెప్పే ఈ ధర్మం వల్ల అయితే కనుక మీ జీవితాలు కూడా బాగుపడతాయని చెప్పే పరిస్థితి ఉండాలి. ఆ ధర్మాన్ని బోధించేవాడు బ్రతికే సరిగా లేకపోతే, ఆ ధర్మంలో ఎవరైతే కనుక ప్రకటిస్తున్నారో వాళ్ళ జీవితమే సరిగా లేకుండా ధర్మాన్ని నువ్వు పాటించని ఎదుటివాడికి చెప్పటం వలన ఏం ఉపయోగం ఉంటుంది? 2000 సంవత్సరాల క్రితమే ఆ రోమా పట్టణంలో చక్రవర్తి నివసించే చోట ఉన్న అక్కడున్న వ్యక్తులను ఉద్దేశించితే కనుక పౌలు గారైతే ఇంత ధైర్యంగా చెప్తున్నారు, మీరు వింటే కాదు నాన్న, చట్టం మీకు తెలిస్తే కాదు, పాటించారా? ఇక్కడ కూర్చున్న మీకు కూడా బైబిల్ మాకు తెలుసండి, దేవుడు మాకు తెలుసండి, తెలియటం కాదు నాన్న, ఇక్కడ మీకు తెలుసుకోవటం గురించి కాదు, మీరు అనుసరించారా, ఆచరించారా? మీరు దేవుని మాటను విన్నంత మాత్రం చేత మీరు గొప్పోళ్ళు కాలేరు, కానీ దేవుని మాట విని దాన్ని పాటించటం వలన అప్పుడు కదా గొప్పలయ్యేది. దాన్ని ఆచరించటం వల్ల మాత్రమే మీరు ప్రయోజకులు అవుతారు, కానీ వినటం వల్ల ఏముంది?
చాలామంది వింటారు, వినేవాళ్ళే చాలామంది ఉంటారు. అందులో పాటించేవాళ్ళు 1% ఉన్నారనుకున్నా అది తప్పే అవుతుందేమో. 100 మందిలో ఒక్కడు కూడా ఈరోజు పాటించేవాడు ఎవడో లేదండి. కబుర్లు మాత్రం అందరే చెప్తారు అని ఆ కింద వచ్చిన దగ్గరికి వస్తే అన్నాడు చూడండి, ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. కొంతమందికి ధర్మం అంటే ఏంటో తెలియదు, ఆ ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలియదు, చట్టం అంటే ఏంటో తెలియదు, పెద్ద పెద్ద పుస్తకాలు ఏమి చదువుకోరు, కానీ వాళ్ళలో మాత్రం నీతిగా బ్రతకటం తెలుసు. పోలీసు వారు కూడా రాని కొన్ని మంచి ఆలోచనలు అయితే కనుక సామాన్య ప్రజలు చేసేవాళ్ళు ఉన్నారు తెలుసా. సివిల్ పోలీసు అంటారు. కొంతమంది ఆలోచన ఎప్పుడు కూడా క్రమంగా ఉండేటట్టుగా ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద ఆఫీసులో పనిచేసే అధికారులు చేయలేని కొన్ని పనులు కూడా అయితే కనుక సామాన్య ప్రజలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవేమీ తెలియదు. వాళ్ళు పెద్ద పెద్ద పుస్తకాలు, ధర్మశాస్త్రాలు, రూల్స్, రెగ్యులేషన్స్ తెలియదు. అయినప్పుడు కూడా తెలియకుండా తమ్మును తాము వ్యక్తిగతంగా అయితే కనుక సాధకం చేసుకున్నంతగా వారు ఎప్పుడైతే కనుక ఎవరు చెప్పక్కర్లేకుండానే నీతిమంతులుగా బ్రతకటం చాలామందికి తెలుసు. వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేకుండా ఉంటారు. చాలామంది అయితే కనుక చదువు రాని వాళ్ళు, వేలుముద్ర వేసేవాళ్ళు కూడా ఈరోజు కొంతమంది బ్రతుకులు చూస్తే చాలా డిసిప్లిన్డ్గా ఉంటాయి. వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియదు, వాళ్ళు పెద్ద పెద్ద పుస్తకాలు ఏం చదవలేదు, అయినప్పుడు కూడా వాళ్ళకున్న భక్తి ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. వాళ్ళు ఆలోచించే విధానం అయితే కనుక అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుందండి. వారు జీవించే జీవితం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎంతో క్రమశిక్షణతో ఉంటుంది. చదువులేని వాళ్ళండి ఈరోజు అయితే కనుక లోకంలో చాలామందిని చూసినప్పుడు వారిని చూసి నేర్చుకోమని చెప్తారు. అన్నీ చదువుకునే ఉంటారు, గొప్ప గొప్ప డిగ్రీలు చదివే వాళ్ళు చాలామంది ఉంటారు. బైబిల్ అయితే కనుక 100 సార్లు బట్టి కొట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళు, లేకపోతే కనుక గొప్ప గొప్ప పాటలు పాడేవాళ్ళు, నీతి కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళు బ్రతుకు చూస్తే కనుక చండాలంగా ఉంటుంది. వీళ్ళ మాత్రం నేను ఉండకూడదు అనుకునేటట్టుగానే అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతారు. తీరా వాళ్ళ జీవితం దగ్గరకు వస్తే కనుక చండాలమైన జీవితం ఉంటుంది. ఈరోజు లోకంలో అయితే కనుక దేవుడైతే రెండింటికి కాంట్రాస్ట్ చెప్తున్నాడు. నాకు అన్నీ తెలుసు అనుకుని చివరికి నీచంగా బ్రతకటం కంటే కూడా నీకు ఏమీ తెలియపోయినప్పుడు కూడా నువ్వైతే కనుక నీతిగా బ్రతకటం నేర్చుకో. ఇలాంటి నీతిమంతులు లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి చదువు లేకపోయినప్పుడు కూడా, లేకపోతే లోకపరమైన జ్ఞానం లేకపోయినప్పుడు కూడా, ఆస్తిపాస్తులు లేకపోయినా, లోకంలో పేరు ప్రఖ్యాతులు వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ బ్రతుకు మాత్రం నిజంగానే నీతివంతుడిగా ఉన్నట్టు ఒక వజ్రంలాగైతే కనుక బ్రతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మీరు ఉండాల్సింది చదివినందుకు కాదండి. నేనేదో గొప్పగా బతుకుతున్నాను, నా ఒంటి మీద అయితే కనుక ఖరీదైన వస్త్రాలు ఉన్నాయి, నాకైతే కనుక మంచి ఆభరణాలు ఉన్నాయి, లేకపోతే ఉండటానికి మంచి ఇల్లు ఉంది, నేను ఉన్నతమైన జీవితం జీవిస్తున్నాను అనుకుని చెప్పి నువ్వు నీతిపరంగా మాత్రం కనుక నీచంగా బ్రతుకుతున్నట్టయితే, దేవుని దృష్టిలో కనుక నువ్వు నీచంగా ఉన్నట్టయితే నీ బ్రతుకు వ్యర్థం. నీ దగ్గర ఒక లోకపరమైన సొగసులు లేకపోయినా పర్లేదు, కానీ దేవుని దృష్టిలో కనుక నువ్వు యథార్థవంతుడిగా బ్రతికితే అదే జీవితానికైతే కనుక గొప్ప అని దేవుని వాక్యం అయితే సెలవిస్తోంది. అందుకని ఎప్పుడూ కూడా విలిచూపును బట్టి మనుషులు మాట్లాడకండి. వాళ్ళు వేసుకున్న వస్త్రాలను బట్టి వాళ్ళు ఏదో గొప్పోళ్ళు అనుకోకండి. వాళ్ళు తిరుగుతున్న కార్లను చూస్తే కనుక గొప్పోళ్ళు అనుకోవద్దండి. వారు మాట్లాడే మాటను బట్టి గొప్పోళ్ళు అనుకోవద్దు. వారు గొప్పోళ్ళు అవ్వాలనుకుంటే కనుక ఒక్కటే, వాళ్ళు చేసే పనులు, వారి క్రియలు వారి వెంట రేపటి దినాన సాక్ష్యం చెప్పడానికి వెళ్తాయండి. వాళ్ళ పనులు వెళతాయి కానీ మాటలు కాదండి. కోటలు దాటే మాటల వల్ల ఉపయోగం ఏముందండి? చేసే ఒక చిన్న పని వల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప మాటలు అయితే కనుక ఎవడైనా చెప్తాడు. లోకంలో ఈరోజు అయితే కనుక అన్ని విషయాల గురించి అనర్గళంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు, కానీ చేసే పని కొంచెమైనా కానీ అది నమ్మకంగా నాణ్యమైనదిగా చేసేటట్టుగా ఎవరైతే ఉంటారో, ఎదుటివాడికి మేలు కలిగించేటట్టుగా, సమాజానికి హితం కలిగించేటట్టుగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు దేవుని దృష్టిలో ధన్యులు అవుతారు. మరి అట్టి ధన్యకరమైన జీవితం మనందరికీ ఉండాలని, ఆ దేవాతి దేవుని కృప చొప్పున మనందరూ కూడా జీవించాలని మరి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన